అజాత శత్రువు అని చంద్రబాబు గారికి బిరుదివ్వచ్చు. ఎందుకంటే ధర్మరాజుని కౌరవులు కూడా చంపాలనుకోలేదు. చిట్ట చివరిలో ఆ పదం వాడింది భీష్ముడు అనమాట. భీష్ముడు కురుక్షేత్రానికి వెళ్ళే ముందు ఇతన్ని అడుగుతాడు, ఎవరిని, దుర్యోధనుని, నువ్వేం కావాలో కోరుకో అని. సర్వసైన్యాధ్యక్షుడిగా తనకి పట్టాభిషేకం చేసినటువంటి సందర్భంలో అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో అంటే, ధర్మరాజుని పట్టి బంధించి తీసుకురా తాత అంటాడు. అదేంటి, ఎవరైనా సరే శత్రువుని తొదముట్టించమంటారు, అసలు పాండవ వంశానికి పెద్దవాడే అతను, అతన్ని చంపాలని కోరుకోవాలి కానీ నువ్వు ఇలా అడుగుతున్నావేంటి అని అడుగుతాడు భీష్ముడు. ఏముంది, తీసుకొస్తే మళ్ళీ జోదం ఆడించవచ్చు, జోదంలో ఓడగొట్టించి ఈ దఫా 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళ జీవితకాలం రాజ్యం లేకుండా చూడొచ్చు, యుద్ధం చేసేటటువంటి సందర్భంలో ఇది గుర్తుపెట్టుకో అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు అనమాట, ధర్మరాజు అజాత శత్రువు అంటే తన శత్రువు కూడా తన చావు కోరుకోవట్లేదు అని చెప్పి. ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు గారికి ఆయన అజాత శత్రువు అయితే శత్రువు కోరుకుంటాడు ఇక్కడ. కానీ ఒకప్పటి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులైనటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ కావచ్చు, ఈ ఇద్దరూ కూడా చంద్రబాబు గారే శాశ్వత ముఖ్యమంత్రి కావాలన్నటువంటి రూట్లో, ఇంకొక దశాబ్దం పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నది, మాకెందుకు అధికారం రాదు, మేము అధికారంలోకి రావాలి అంటూ పార్టీ పెట్టినటువంటి తన అన్నయ్య ముఖ్యమంత్రి కావాలని నాడు పోరాడి, తర్వాత తను ముఖ్యమంత్రి కావడానికి పోరాడి, ఇవాళ శాశ్వతంగా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తద్వారా అది ఒక గొప్ప విశేషం, చంద్రబాబు గారి అదృష్టవంతుడు అనడానికి. ఇంకొకటి వచ్చేటప్పటికి విష్ణుకుమార్ రాజు, ఆయన ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్. కానీ ఆయన వాడినటువంటిది కూడా చంద్రబాబే చిరకాలం రాష్ట్రాన్ని పరిపాలించాలి అన్న కోరిక. అంటే తన మిత్రపక్షాలు కూడా భవిష్యత్తులో కూడా తాము ముఖ్యమంత్రి పదవో లేదా తాము అధికారంలోకి రావాలని కోరుకోవడం కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలోనే పనిచేయాలని కోరుకోవడం అన్నటువంటిది ఓ స్పెషల్. అదే ఆయన అదృష్టం.